నిరుద్యోగ భృతి ఇస్తానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా? అందుకే మా తమ్ముళ్ళందరూ బ్యాండేజ్ పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ, గులకారాయి దెబ్బ మేము కూడా చూపిస్తాం. జలగన్న నీకు అబ్బా అనిపిస్తామని మా తమ్ముళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. అంటే నీకు గులకరాయి తగలకపోయినా నాటకాలు ఆడేవి, మా పిల్లల జీవితాలతో ఆడుకున్నావే, నువ్వు వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్నావే, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసావే, వాళ్ళ కడుపు మంట ఉండదా అని అడుగుతున్నా నేను ఈ సభలో. ఉండదా తమ్ముళ్ళు అంటున్నా. ఇంకొక పక్క వీళ్ళకేగా తమ్ముళ్ళు, అంగన్వాడీ వర్కర్స్ అన్యాయం జరిగింది. ఈరోజు మీరు చూడండి, అంగన్వాడీ వర్కర్స్ కైతే నేను 5 ఏళ్లలో 6,300 పెంచాను. ఈ దుర్మార్గుడు వచ్చి నాకు ఏమీ పెంచకుండా మళ్ళా అధికారంకి వస్తే నేను వేస్తాన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చేది సచ్చేది లేదు, వచ్చేది మనమే, పెంచేది మనమే. ఆ విషయం అంగన్వాడీ వర్కర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా గవర్నమెంట్ వస్తానే మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ హామీ ఇస్తున్నా. హోంగార్డులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి. నేను ఒకప్పుడు 9,000 జీతం వస్తే ఆందోళన 18,000 చేశా. ఇప్పుడు ₹1 పెంచలా ఆయన. మళ్ళా హామీ ఇస్తున్నాం, మళ్లీ మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా మీ అలవెన్స్లు గాని జీతాలు గాని పెంచే బాధ్యత మాదిరి మా యొక్క హోంగార్డ్స్ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీకు జీతాలు వస్తున్నాయా సరిగా అని అడుగుతున్నా. టీఏలు వస్తున్నాయా పోలీసులు అడుగుతున్నా. డిఏలు ఇచ్చారని అడుగుతున్నా. నీ ప్రావిడెంట్ ఫండ్ నువ్వు డ్రా చేసే పరిస్థితిలో ఉన్నావా అని అడుగుతున్నా. ఏంటి అరాచకం? 20,000 కోట్ల రూపాయలకు బకాయి ఈ ముఖ్యమంత్రి. అంటే వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, వాళ్లకు పిల్లలున్నారు, వాళ్లకు కొన్ని ఉంటాయి, అవసరాలుంటాయి. కనీస అవసరాలు చూడకుండా బానిసల మార్గం దగ్గర పని చేయించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే ఒక కేసు పెడతారు, పాపం వీళ్ళు పెట్టకపోతే కేసు పెట్టకపోతే వీళ్ళ మీద ఒత్తిడి వేస్తారు. అంటే రిజర్వ్ లో పెడితే వీళ్ళకి జీతాలు రావు, వీళ్ళ జీతాలు రాకపోతే ఇంట్లో గడవదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తగ్గిపోయి పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నాను. మళ్లీ మీ అందరికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేనే పీఆర్సీలు 2-3 పీఆర్సీలు ఇచ్చింది నేనే ఇచ్చాను. అందరి ముఖ్యమంత్రుల కంటే పెద్ద పీఆర్సీ అంటే ఫిట్మెంట్ ఛార్జ్ మ్యాక్సిమం ఇచ్చిన వ్యక్తిని నేనే. అవునా కాదా? ఒకసారి చరిత్ర తిరగేయండి. నేను ఒకటే ఆలోచించాను, సంపద సృష్టించాలి, ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులు సంపద సృష్టించడంలో భాగస్వాములు కావాలి.